రూతు గ్రంథం రూతు గ్రంథం 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన నమ్మకమైన సత్యమైన దేవాని పాదములకు స్తోత్రాలు. కృప కలిగిన నామలో ఇంతవరకు కనికరించిన దేవుడివై, నా ప్రభువా, నా దేవా తండ్రి, అయోగ్యులము, పాత్రులము, ఎన్నిక లేనటువంటి వారం, దూరస్థులము ప్రభా తండ్రి, ఆయనను మమ్మలను ప్రేమించిన దేవుడివై, మరణించిన దేవుడివై, రక్తము చిందించిన దేవుడివై, బలియాగముగా చేయబడిన దేవుడివై, రక్తధారలతో నన్ను మమ్మలను కడిగి శుద్ధీకరించి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, నీ స్వాస్యముగా, నీకు వారసులుగా చేసుకున్నా నీ కృపంతటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వ్రాయబడిన లేఖన భాగములు ప్రభా సామాన్యమైన పుస్తకంలోనివి కావు. ఇది ప్రభా నీతియుక్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గ్రంథము నుండి చదవబడిన మాటలు. వీటిని ప్రభా వివరించుకొనుటకు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, అభిషేకము సమస్తమును అనుగ్రహించగలిగిన దేవుడవు నీవేనని నీ సన్నిధిలో సాగిలపడుతూ నీకే వందనాలు చెల్లిస్తూ మా రక్షణకర్త, మా విమోచకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కథ చూసినట్లయితే మొదటి నుంచి యెరూషలేములో కరువు వచ్చినప్పుడు అక్కడ నుండి నయోమి తన కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా భయంకరమైన స్థితి ఏర్పడినప్పుడు, కుమారులు ఇద్దరు, భర్త కూడా చనిపోయినప్పుడు తిరిగి యెరూషలేములో బెత్లెహేములో చక్కగా ఉందని తెలిసి, పంటలు పండినాయని తెలిసి వెనక్కి వచ్చినప్పుడు రూతు సాక్రిఫైస్ చేసి ఆమెను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మృతి చెందుడు చేటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడను, మరణము తప్ప మరి ఏది నిన్ను నన్ను ప్రత్యేకింపదని యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని తీర్మానము, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకుని అక్కడ నుండి వచ్చినప్పుడు పరిగా ఏరుకోవడానికి, మరి జీవన విధానము కొరకై జీవించడానికి తన యొక్క అత్తకు తనకు కావలసిన ఆహార మరి ధాన్యమును సేకరించడానికి పరిగేరుకోవడానికి బోయజు యొక్క పొలములోనికి, సమీపస్థుడైనటువంటి బోయజు పొలంలోనికి ఏరుకోవడానికి పోయినప్పుడు అక్కడ ఏరుకొని చుండగా పనివాడు ఆమె యొక్క స్థితిని పరామర్శించి బోయజుతో చెప్పినప్పుడు బోయజ్ అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, నిలకడగా ఉండుము. మనం ఒక పాఠములో కుమారి అనేటువంటి దాని గురించి వివరించుకున్నాం. ఆ బంధం ఏమిటి, తండ్రికి కుమారికి కుమార్తెకు ఉన్నటువంటి బంధం ఏమిటి అనేది ఒకటి చూసాం. రెండోది బోయజుకి లేకపోతే రూతుకు ఉన్నటువంటి బాంధవ్యం, బంధుత్వం, కలగబోయేటువంటి భార్యాభర్తల సంబంధం, అదొకటి చూసాం.
తర్వాత షూలమితికి, ఆ తర్వాత సొలొమోను రాజుకి ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ బంధాన్ని గురించి ఒకసారి చూసాం. అలాగే చనిపోయినటువంటి, తిరిగి లేచినటువంటి యేసు ప్రభువుకి సంఘానికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా ఒకటి చూసాం. ఇది భార్యాభర్తల యొక్క సంబంధం. 3 రకాల బంధాలని మనం పరిశీలనగా చూసాం. తర్వాత వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండము అనే మాటలో వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు అనేటువంటి దాన్ని కూడా ఒక పాఠంలో చదివాం, చూసుకున్నాం. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే నిలకడగా ఉండము. ఈ పొలములోనే నిలకడగా ఉండము. అది నిలకడతనం అనేటువంటిది చాలా మంచి లక్షణం. నిలకడగా ఉండడం అనేటువంటిది అటు ఇటు చెదిరిపోవటం, అటొక అడుగు ఇటొక అడుగు వేయడం, అటొక మాట ఇటొక మాట చెప్పడం, అదొక ప్రవర్తన ఇదొక ప్రవర్తన చేయడం అనేటువంటిది నిలకడగా ఉండడం కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జబ్బు వచ్చినా, వ్యాధి వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత అయినా, హింస అయినా, ఏదైనా భర్తను విడిచిపెట్టి భార్య ఎక్కడికి వెళ్ళకూడదు. కాబట్టి శ్రమైన కష్టమైన ఇద్దరు కలిసి పంచుకొనవలసినటువంటి ఆ యొక్క ధర్మం లోకంలో ఉంది. అదే విధముగా కుమారి అని చెప్పి పిలిచి వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, ఇక్కడే నిలకడగా ఉండము. నిలకడగా ఉండడం అనేటువంటిది చాలా స్థిరముగా ఉండేటువంటిది, తీర్మానము చేయబడినటువంటిది, చంచలత్వము లేనటువంటిది. ఆ నిలకడతనం అనేటువంటిది మనం చూడగలం. కొన్ని మాటలు దాంట్లో చూద్దాం రండి. నిలకడగా ఉండడము అనేటువంటిది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త కార్యములందు అస్థిరుడు కనుక ప్రభు వల్ల దొరుకునని తలంచుకొనరాదు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక. నిలకడగా ఉండేటువంటి వాడు అనుమానంగా ఉండడు, అనుమానాలు ఉండవు నిలకడగా ఉండేవాడికి. సందేహింపక గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అనుమానించేవాడు ఎలా ఉంటాడు? స్థిరంగా లేనివాడు గాలి చేత ఎగిరిపడినటువంటి సముద్ర తరంగముల వలె ఉంటాడు. గాలికి ఎగిరి పడుతూ ఉన్నటువంటి సముద్రపు యొక్క తరంగాల్లాగా ఉంటాడు. పైకి కిందికి స్థిరముగా ఉండదు. చెరువులో నీళ్లు స్థిరంగా ఉంటాయి, కాలువలో నీరు ఎగిరెగిరి పడతా పోతాయి, సముద్రంలో అలలు కూడా ఎగిరి పడుతూ ఉంటాయి. అలా ఉండక ఎలా ఉండాలంటున్నాడు? అయితే అతడు ఏమాత్రమును సందేహింపక, ఎలాంటి అనుమానం లేకుండా విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై అంటే 2 మనస్సులు కలిగిన వాడై. ద్వి అంటే 2 మనస్సులు కలిగినటువంటి వాడై, అటు వెళదామా ఇటు వెళదామా అనేటువంటి ద్విమనస్కుడై 2 మనస్సులు కలిగినటువంటి వాడై సమస్త మార్గములయందు అస్థిరుడు, స్థిరంగా లేనివాడు, అస్థిరుడు, నిలకడగా ఉండలేడు,
స్థిరముగా ఉండలేడు, కదలకుండా ఉండలేడు, ఒక నిశ్చయత కలిగి ఉండలేడు. అలాంటి వాడు అస్థిరుడు, ద్విమనస్కుడు, అస్థిరుడు. ప్రభు తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రభు మందిరానికి వెళ్తే నాకేంటి లాభం, మందిరానికి వెళ్తే ఏంటి నాకు లాభం, మందిరానికి వెళ్తే నాకేమొస్తుంది. చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు లోక సంబంధమైన, ఇహలోక సంబంధమైన వ్యాపారములో చిక్కుకొని దేవుని మీద అస్థిరత కలిగి శారీర సంబంధమైన, లోక సంబంధమైన ఐహిక విచారములు కలిగి దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని గణపరచాలని ఆశిస్తూ ఉంటారు. ఏమి దొరుకుద్ది నాకు అక్కడికి వెళితే, ఏమిటి అనేటువంటిది ఉంటుంది. కానీ నా ప్రభు చనిపోవడం వలన, రక్తము చిందించటం వలన, ఆ రక్తధారలతో నన్ను కడిగి శుద్ధి చేయటం వలన నేను పరిశుద్ధుడనై పరలోక పరిశుద్ధ పట్టణంలోనికి వారసుడనవుతున్నాను, అది చాలు అనేటువంటిది లేకుండా నాకేం దొరుకుద్ది అనే తత్వం కలిగి చాలామంది వస్తారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నది దొరకపోతే మెల్లమెల్లగా వెనక్కిపోయేవాళ్ళుగా ఉంటారు. అస్థిరులు, దేమా ఇహలోకమును స్నేహించి నా యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఈ లోకాన్ని పరిచారకుడు, పరిచర్య బాగా చేసేటువంటి వాడు, అపోస్తుడైన పౌలుతో పరిచర్య చేస్తున్నాడంటే ఎంత ఆధిక్యత కలిగినటువంటి వాడై ఉండాలి, ఎంత అతని వాక్య పటిమ కలిగినటువంటి వాడుగా ఉండాలి. అశ్రద్ధ చేయకుండా ఆయనతో కలిసి పరిచర్య చేస్తున్నాడంటే సహపాలి భాగస్థుడిగా ఉండాలి. అలాంటిది లేకుండా ఇక్కడ ఉండాల్సిన వాడు అక్కడికి వెళ్ళాడు. అంటే అస్థిరుడు, ద్విమనస్కుడు, రెండు మనస్సులు కలిగిన వాడు. అలాగా ఉండొద్దమ్మా నువ్వు అంటున్నాడు. ఎవరు బాయ్స్ అంటున్నాడు. స్థిరముగా ఉండమ్మా, వేరొక పొలంలోకి వెళ్ళొద్దు, రెండు మనసులొద్దు, నీకు ద్విమనస్కత వద్దు, అస్థిరత వద్దు, స్థిరముగా ఉండు, అశ్రద్ధ వద్దు, నువ్వు చక్కగా ఇక్కడే ఉండు, ఇక్కడే ఏరుకో, వేరుకో అని చెప్తున్నాడు. ఎవడైనా యజమానుడు పరిగేరుకునేటువంటి బీద విధవరాలు లాంటిగా ఉన్నటువంటి దాన్ని అమ్మ కుమారి అని పిలిచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి ఇక్కడే ఉండు, పనివాళ్ళు చేదినటువంటి కుండలలోని నీళ్ళన్నీ కూడా నువ్వు తాగుతూ ఉండమ్మా, నువ్వు కూడా వాళ్ళు చేది పెడతారు, నువ్వు తాగు, ఇక్కడే ఉండు అని చెప్పగలిగినటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి యజమానుడు బోయాజు. అలాంటి వాడు యజమానుడిగా ఉండడం చాలా అదృష్టం. అందుకని ఇక్కడ అంటున్నాడు, రండి, అస్థిరత్వము కలిగిన వాడు, ద్విమనస్కత్వం కలిగినటువంటి వాడు. అలాగా ఉండకుండా సందేహించకుండగా, సందేహము, ద్విమనస్కత్వము, అస్థిరత్వము ఇవి ఉండకూడదు అంటున్నాడు. మనకి కూడా అలాగ మనం ఉండకూడదు. ఆవిడని గురించి మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే, ఈ లేఖన భాగములు దేవుడు ఎందుకు వ్రాయించి ఉంచాడంటే మనకి బుద్ధి కలగడానికి రాసి ఉంచాడు. అందుకనే ఇందాక పాడుకున్న పాటలో కూడా చక్కటి అర్థాలు దానిలో ఇమర్చబడి ఉన్నవి. కాబట్టి ఈ ఘటనాడు చూడండి, తెస్సలోనికీయులు రాసిన పత్రిక, 2వ తెస్సలోనికీయులు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:2 చంచల మనస్కులు కాకుండా మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా ఉండవలెనని, బెదరకుండా ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనం ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి
వేడుకొనుచున్నాను. మిమ్ములను వేడుకొనుచున్నాను అంటున్నాడు. మీరు త్వరపడి, తొందరపడద్దు. స్థిరముగా ఉండేటువంటి వాడు తొందరపడడు. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా, బెదరక ఉండకుండా, ఒకటి త్వరపడకూడదు, రెండోది చంచల మనస్కులు కాకూడదు, తర్వాత బెదురు లేకుండా ఉండాలి. ఆయన రాకడను బట్టి మనం ఆయన యుద్ధ కూడుకుంటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అలా ఉండాలి మనం. చంచల మనస్సులు అంటే ఏంటి? చంచల మనస్సులు, చంచల మనస్సులు, అటు ఇటు కదిలేటువంటిది. చెరువులో నీళ్లు చంచలం లేకుండా, చంచలత్వం లేకుండా ఉంటాయి. కాలువలో నీళ్లు చంచలంగా ఉంటాయి, చలనము కలిగి ఉంటాయి. కాబట్టి చలనం ఉండకూడదు, అటు ఇటు చంచలం ఉండకూడదు, త్వరపడకూడదు. తర్వాత బెదరకుండా ఉండాలి, బెదరకూడదు. తర్వాత ఆయన రాకడను బట్టి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళగా మనం ఉండాలి అని అక్కడ చెప్పబడతా వస్తూ ఉంది. కాబట్టి మనము ఏ విధముగా ఉన్నామో ఒకసారి చూచుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. రండి, మార్కు సువార్త 10:17. 10:17. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నేనేమి చేయవలని ఆయన అడిగాను. అది ఇది ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఈ అంశాన్ని ఎప్పుడు కూడా మనకి తరోగా అవగాహనలో ఉంది. ఆయనకి కావాల్సిందేంటి? నిత్య జీవం. ఆలస్యం అయిపోద్దేమో, నిత్య జీవం పొందడానికి ఆలస్యం అయిపోద్దేమో అని పరుగున వచ్చాడు, మోకరించాడు, ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. ఆయన ఏమన్నాడు? సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్నిటిని ఆయన చెప్పాడు. ఈయనమన్నాడు, ఇవన్నీ నేను బాల్యము నుండి చేస్తున్నానయ్యా, నేను బాల్యం నుండి ఆచరిస్తున్నాను. ఆ మాట అతను ధైర్యంగా ఉంటే, ఎవడరా నువ్వు బాల్యం నుంచి చేస్తున్నావా, ఎన్ని తప్పులు చేసావు నాకు తెలియదేటి అని అన్నాడా? అనలేదు. అంటే చేస్తున్నాడేమో. ఒకవేళ బాల్యం నుండి ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతియుక్తమైనట్టుగా జీవితాన్ని జీవిస్తున్నాడేమో. ప్రభు ఏమనలా, నీ ముఖం మండ, నువ్వెప్పుడైనా ఇలాగా చేసావా, ఎన్ని చేసావురా నువ్వు, ఎన్ని చేసావు నాకు తెలియదా అనలా. ఏమో బాగానే ఉన్నాడేమో, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాడేమో. అయినప్పటికీ కూడా ఇక్కడ అన్నాడు, అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కాబట్టి నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వచ్చి వెంబడిస్తే నీకు నిత్య జీవం కలుగుద్ది. నేనే నిత్య జీవం, నన్ను వెంబడించు. నిత్య జీవం కావాలా నీకు? కావలిస్తే ఇది రా. అయితే ఒకటి విడిచిపెట్టాలి, ఒకటి చంచల మనస్సొద్దు, స్థిర మనస్సు కావాలి. దేనినైనా ఒకదాన్నే వెంబడించాలి. అది కావాలి ఇది కావాలి అనుకోకూడదు. ఓ కుమారి, చంచల మనస్సొద్దు, స్థిరంగా ఉండు. ఇక్కడ ఇతనికి చంచల మనస్సు ఉంది. అది కావాలి ఇది కావాలి, అవ కావాలి బువ్వ కావాలి. యువతల ఆస్తి కావాలి, అవతల నిత్య జీవం కావాలి. దేవుడు అన్నాడు, సిరికిని
దేవునికిని ఎవడు దాసుడుగా ఉండలేడు. ఒకదాన్ని ప్రేమిస్తాడు, ఒకదాన్ని ద్వేషిస్తాడు. కాబట్టి నువ్వు నీ ఆస్తిని ద్వేషించి నువ్వు నా వెంబడి వస్తే నీకు పరలోకమందు నిత్య జీవం కలిగిద్ది నీకు అన్నాడు. అప్పుడు అనుకున్నాడు ఆయన, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి ఆ స్థలం లేదు, ఈయనకి తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు కదా, ఈయనంట పోతే నాకేం వచ్చింది అని అనుకుని అది త్రాసులో పెట్టుకున్నాడు. తన ఆస్తి అంతా ఒక పక్కన పెట్టాడు, ఆ నిత్య జీవాన్ని ఒక పక్కన పెట్టాడు. ఆచి తూచి చూచాడు, ఆచి తూచి చూచాడు. చూస్తే ఏమైంది? ధనం వైపే మనసు మళ్ళింది, నిత్య జీవాన్ని వదిలేశాడు. అతను నిత్య జీవం కావాలి, ఒకటి తెలుసుకోలేదు, ఇది అశాశ్వతమైనటువంటిది ధనం, శాశ్వతమైనటువంటిది నిత్య జీవం, నిత్యము ఉండేది నిత్య జీవం అనేటువంటి తలంపు బాగానే ఉంది. కానీ చంచల మనస్కుడై స్థిరత లేకుండా పోయి, స్థిరత్వం లేనివాడై ఈ లోక సంబంధమైన కంటికి కనిపించేటువంటి ఆస్తినే కోరుకున్నాడు, కానీ కంటికి కనిపించినటువంటి నిత్య జీవాన్ని కాలదన్నాడు, వద్దనుకున్నాడు. చస్తే ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవంలోకి వెళ్ళాలి. నీకున్న ఆస్తి అంతా ఎంత ఉన్నా వేస్ట్. ఎంత ఆస్తిపరుడైనా, ఎకరాలు ఎన్నున్నా, ఎంత సిరి సంపదలు ఉన్నా, ధనధాన్యాలు ఉన్నా, వస్తు వాహనాలు ఉన్నా, పంచభక్ష పరమాణాలు ఉన్నా, మణులు మాణిక్యాలు వజ్ర వైఢూర్యాలు ఉన్నా, ఎన్ని ఉన్నా అన్ని సున్నా. ఒకని జన్మదినము కంటే మరణ దినము ఎందుకని మేలు? జన్మదినాన్న చాక్లెట్లు పంచిపెడతారు, బాగానే ఉంటుంది, అందరు సంతోషంగా ఉంటారు. మగపిల్లడు పుట్టాడు, ఆడపిల్ల పుట్టిందని చాలామంది ఉంటారు. చచ్చినప్పుడు అందరూ ఏడుస్తారు కదా, మేలేంటి దానిలో అంటే అతడు నిత్యమైనటువంటి ఉనికి పట్టుకి వెళుతున్నాడు. ఈ యొక్క పుట్టిన దగ్గర నుంచి జీవితాన్ని మార్చుకొని, మనస్సు మార్చుకొని, పద్ధతి మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ద్వారా దేవుని యొక్క సన్నిధిలో దొరికేటువంటి మేలైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క వాక్యలేఖన భాగముల ద్వారా సరిచేసుకుంటూ, క్రమపరుచుకుంటూ, బాగు చేసుకుంటూ, బలపరుచుకుంటూ దేవుని కొరకై జీవించేటువంటి ఆ యొక్క జీవితము ఒక్కొక్కటి విడిచి మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని నీతి కిరీటము నా కొరకు ఉంచబడి ఉన్నది అనే ధైర్యం ఉంటే జన్మదినమే మేలు, మరణదినమే మేలు. మరణములోనే మంచి జరుగుద్ది. ప్రయాసములన్నిటినీ మాని ఈ యొక్క రోగాలు, నొప్పులు, బాధలు, కష్టాలు, చుట్టాలు, అవి ఇవి అన్నిటిని కూడా వదిలేసి నిత్యమైనటువంటి ఉనికి పట్టుకు వెళ్ళేటువంటి ఆ మరణదినం ఉందే, ఒక విశ్వాసికి ఎంత బ్రతుకైతే క్రీస్తే, చావైతే లాభం అన్నటువంటి తాత్పర్యం ఎలా వస్తుందంటే, దేవుని సన్నిధి, దేవునితో సహవాసము, దేవునితో సంబంధము, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, మనస్సాక్షి యొక్క ఆలోచన, వీటన్నిటిని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు లోకమును, శరీరమును, సాతానును వాటిని దూరంగా ఉంచుకొని జీవించినప్పుడు ఆ మరణదినమే మేలు. అందరూ ఏడవలసిన అవసరం లేదు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? మరణించి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకున్నాడు. ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? నరకానిక, పాతాళానికి వెళ్ళాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
పాతాళానికి వెళ్ళాడు కానీ నరకానికి వెళ్ళలేదు. పాతాళానికి వెళ్ళాడు. సిరి సంపదలు ఇవన్నీ కూడా అతన్ని రక్షించలేకపోయాయి. అతనికి పాతాళానికి పోకుండా ఆపలేకపోయినాయి. ఇది ఏదైతే నమ్ముకున్నాడో, ఏదైతే నిశ్చయించుకున్నాడో, దేనికోసం ప్రయాసపడ్డాడో, ప్రాకులాడాడో, అది పాతాళానికి పోకుండా రక్షించలేకపోయింది. ఇక్కడ అంటాడు నిత్య జీవం కావాలి. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకముందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగులు ఆస్తి కలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నపుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. చిన్నపుచ్చుకోవటం ఎందుకు, దుఃఖపడటం ఎందుకు? కావాలనుకున్నది దొరకలేదే అనేటువంటి దుఃఖం, నాకున్నదంతా నాకే ఉందిలే అని సంతోషం. రెండు మనస్సులు, చంచలత్వం, అస్థిరత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు ఈయన కూడాను. ఆ విధముగా ఉన్నప్పుడు ఆయన ఎంతగానో చూడండి. ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 21, యోహాను సువార్త 21:3. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ఏమన్నాడు? పిల్లలారా, పిల్లలారా అన్నాడు. పిల్లలారా అంటే అర్థం ఏంటి? ఇక్కడ పిల్లలారా అంటే ఏంటి అర్థం? ఇక్కడ ప్రభు ఏం చెప్పాడు? మొట్టమొదటి వాళ్ళని పిలిచినప్పుడు ఏమన్నాడు? మీరు చేపలు పట్టక్కర్లేదు, మనుష్యులను పట్టే జాలరులుగా చేస్తారన్నాడు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్య కార్యాలు చూశారు, విక్రమ కార్యాలు చూశాడు, అన్నీ చేశాడు. స్వస్థతలు చూశారు, చనిపోయిన వాడు సైతం లేచి ఉండడం చూశాడు. అన్నీ చేశారు, అన్నీ చూశారు. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలన్నీ చూశారు. ఆయన మరణించి తిరిగి లేచి పరానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన లేడు, మనకి ఇంతే. మళ్ళీ పాత జీవితం. ఒకటి యేసును వెంబడించే జీవితం, రెండవది పాత జీవితం. ఈ రెండిట్లో ఏది నిర్ణయించుకోవాలో అని తెలియని అస్థిరత్వం, చంచలత్వం, స్థిరత్వం లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు. అప్పుడు అన్నాడు మొదటి, అటు తర్వాత యేసు తిబెరియా సముద్రం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమున శిష్యులు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. లీడర్ ఆఫ్ ది టీమ్ ఇంతమంది కూడి ఉండగా, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను రా, మీ ఇష్టం వచ్చిన ఎవరైనా రండి. ఒరే యేసు ప్రభు మనకేం చెప్పాడు రా? చేపలు పట్టొద్దు, మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానని చెప్పాడు కదా. చేపలకు పోవటం ఏంటిరా? చేపలు వద్దు, మనకి చేపలు వద్దు, మనుషులను పట్టే జాలర్లను చేస్తానన్నాడు ఆయన. కష్టమునా, నష్టమునా, ఇరుకైనా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఏదైనా కానీ మనుషులను పట్టడానికి ఆయన శిలువ ఎత్తుకొని ఆయన వెంబడించి అనేక మందిని సంఘముగా చేర్చడానికి ప్రయాసపడటానికి మనల్ని ఎన్నుకున్నాడు. కానీ మళ్ళీ చేపలు పడతారా అని ఒక్కడన్నా అన్నాడా? ఒక్కడన్నా. ఏమన్నారు? మేము కూడా వస్తామన్నా. అన్నా నువ్వు ఎట్టిపోతే మేము కూడా అటేనన్నా. ఇలాంటి గుంపులు చాలా ఉంటాయి.
ఒకళ్ళు ఎటు పోతే అందరూ అటే పోతారు, కానీ దాని గురించి ఆలోచించరు. ఇది నిజమేనా, ఇటు పోయేది మంచిదేనా, ఎందుకు ఆడబిట్టి వెళ్ళటం నేను, కాబట్టి నేను వాడి వెంట వెళ్ళకూడదు, నష్టం ఉంది అని చూడరు. అన్న మేము వచ్చేస్తాం నీ అంట. ఇప్పుడు ప్రభు వచ్చి అంటున్నాడు, ఏమన్నాడు అంటే ఏంటి? పిల్లలు అంటే ఏంది? ఇంకా మీరు ఎదగలేదురా అని. మీరు ఇంకా ఎదగలేదు, నా దగ్గర నేర్చుకున్నారు కానీ మీరు ఇంక ఎదగలేదు. మీరు పిల్లలే, ఇంకా శిశువుల్లాగానే ఉన్నారు, పాలు తాగే ప్రాయంలోనే ఉన్నారు, కానీ బలమైన ఆహారం తినే ప్రాయంలో లేరు మీరు. కాబట్టి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారా పిల్లలారా. భోజనము యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, చేపలు పట్టడానికి వచ్చారు కానీ తినటానికి ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమైనా సంపాదించారా? నువ్వెంత కష్టపడు, ప్రభు మాట అవతల పెట్టి నువ్వెంత కష్టపడు, సిల్లి సంచిలో వేసినటువంటి ఆహారమే, ధనమే. నువ్వెంత కష్టపడు, నీ ప్రభువుని పక్కన పెట్టి నువ్వెంత కష్టపడు, నువ్వేమన్నా చెయ్యి, అది ఎందుకు పనికిరాదు. ప్రభువుని పక్కన పెట్టి వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. పిల్లలారా, తినటానికి ఏమన్నా ఉందా అంటే లేదన్నారు. ఎంత ప్రయాసపడ్డారు రాత్రి అంతా, నన్ను విడిచిపెట్టి మీరంతా ప్రయాసపడినా కూడా తినటానికి మీ దగ్గర ఏం లేదు, నేను పెట్టాల్సిందే. నేను పెడితే తప్ప మీరు కడుపు నిండా తినలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. నేనే జీవాహారం, నా ద్వారానే మీరు పోషింపబడాలి అని. పిల్లలారా, తినడానికి ఏమైనా భోజనం ఉందా అన్నాడు. లేదని వారు ఆయనతో చెప్పురి. అప్పుడైనా దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక చేపలు విస్తారముగా పడినందున వలలు ఆగలేకపోయిరి. ఎప్పుడైనా ఈ రాత్రంతా కష్టపడ్డారు, కుడి పక్కన వలయలేదా? ఈ రాత్రంతా కష్టపడ్డారు కదా, వల కుడి ప్రక్కన వేయకుండా ఉన్నారా? కుడి ప్రక్కన వేయండి అంటే కుడి ప్రక్కన వేసాడు. ఎందుకు వేయమన్నాడు? ప్రభు చేపలకి ఆజ్ఞాపించాడు, ఓ చేపలారా మీరందరూ కూడా కుడి ప్రక్కకి వెళ్ళండి, మా వాళ్ళ కుడి ప్రక్కకి వెళ్ళండి అని చేపలకు చెప్తే మేము వెళ్ళాం అన్నయ్య. చేపలు అనలేదు, చేపలన్నీ కుడి ప్రక్కకు వచ్చేసినాయి. ఇప్పుడు కుడి ప్రక్కన వేయండి అంటే దీని అర్థం ఏంటి? చేపలైన మాట వింటాయి కానీ మనుషులు మాత్రం మాట వినరు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకొనును. నేను పెంచి పోషించినటువంటి పిల్లలు ఎలా ఉన్నారు? నా మీద తిరగబడుతున్నారు. ఆ తత్వం శిష్యుల దగ్గర నుంచి ఉంది, ఆదాము దగ్గర నుంచి ఉంది. ఆదాము తిరగబడ్డాడు, శిష్యులు తిరగబడ్డారు. అందరూ కూడా తిరగబడే స్వభావం కలిగినటువంటి మానవ జన్మ మంది. మన జన్మే అలాంటిది. కాబట్టి ఇలాంటి తత్వం కలిగిన, స్థిరత్వము లేనటువంటిది. నువ్వమ్మా స్థిరముగా ఇక్కడే ఉండు అని చెప్తున్నాడు బాయ్స్ ఆవిడతోటి. కాబట్టి ఇక్కడ స్థిరత్వం లేదు వీళ్ళ దగ్గర. వీళ్ళందరూ అటు యేసు ప్రభు మాట వినేవాళ్ళు, ఇటు సముద్రాన్ని. మొట్టమొదట నన్ను వెంబడించండి అంటే చేపల్ని, సముద్రాన్ని, వలల్ని, తండ్రిని, సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు సర్వస్వం అని వెంబడించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వచ్చేసారు. చేపలు పట్టుకోవడానికి వచ్చారు, ప్రయాసపడ్డారు, ప్రయోజనం లేదు, దొరకలేదు. అలాంటి పరిస్థితుల్లోకి వచ్చేసారు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వీళ్ళు అప్పుడు ప్రభు అంటున్నాడు 15, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే ఎక్కువగా ప్రేమించిన. వీరికంటే అంటే వీటికంటే, చేపల కంటే, వల కంటే, సముద్రం కంటే, వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేదా అని అడిగాడు. అక్కడ కన్ఫర్మ్ చేస్తాం. 3 సార్లు ప్రశ్నేసి
ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అన్నాడు. ఆఖరిలో వ్యసనపడి ప్రేమను గురించిన వాక్కు తీసుకున్నాడు అక్కడ. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి స్థిరమైనటువంటి బుద్ధి కలిగి, చంచలత్వం లేకుండగా, భయపడక, కష్టమైన నష్టమైన దేవుని సువార్తను ప్రకటించినటువంటి వాళ్ళుగా అక్కడ వాళ్ళు కనపడతా ఉన్నారు. స్థిరపరిచినటువంటి దేవుడిగా ఉన్నాడు అక్కడ వాళ్ళని. అందుకని అక్కడ ఎంతగానో దేవుడు ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, ఇంకో మాట చూద్దాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20. దైవజనుడైన ఆ. ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియానుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనాను తీసుకొందును అనుకుని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఎలీషా అన్నాడు, నయమానికి కుష్ఠరోగం పోయింది. అయ్యా ఇదిగో బహుమానం ఇస్తున్నాను నీకు, తీసుకో, నా కుష్ఠరోగం పోయింది, బహుమానం తీసుకో, నాకు అక్కర్లేదు పో అన్నాడు. ఎలీషా అన్నాడు నాకు అక్కర్లేదు పో అన్నాడు. అక్కడ గెహజీ ఉన్నాడు, శిష్యుడు. ఎలీషా శిష్యుడు గెహజీ ఉన్నాడు. గెహజీ ఏం చేస్తున్నాడు, ఆయన అటు పోయిన తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళంటే పోయి, అయ్యా ఇప్పుడే మన్యంలో నుంచి ఇద్దరు వచ్చారు, ఆయన మళ్ళీ తీసుకురామన్నాడు, ఇందాక వద్దన్నాడు కానీ ఇప్పుడు మళ్ళీ తీసుకురామన్నాడు, నేను అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్తే వాళ్ళకి ఏం చేశాడు, ఏమిచ్చాడు 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చినాడు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుని పో బతిమలాడాడు, తీసుకోమన్నాడు. 2 మనస్సులు కలిగినటువంటి, ఇటు ఎలీషా దగ్గర శిష్యత్వం కావాలి, అటు ఎలీషాకి సంబంధించిన వచ్చినటువంటి ధనము కావాలి. మోసపూరితమైనటువంటి అబద్ధమాడి ఇంకో మాట అన్నాడు అక్కడ, ఒక భయంకరమైన మాట ఒకటి వాడాడు, నా యజమానునికి మనస్సు లేకపోయాను అన్నాడు. ఎంత భయంకరమైన మాట, నా యజమానుడికి మనస్సు లేదన్నాడు. ఏ మనస్సు అయితే లేదో అని అన్నాడో ఆ మనస్సే గెహజీ వెంట వెళ్ళింది. మనస్సు లేకపోతే ఎలా వెళ్తుంది? అందుకని అంటున్నాడు ఇక్కడ అంటున్నా 26లో అంతటి ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా అన్నాడు ఎలీషా. ఎలీషాకి మనస్సు లేదు అన్నాడు గెహజీతో అంటున్నాడు, నా మనస్సు నీతో వచ్చింది, నాకు లేదనుకుంటున్నావు, నా మనస్సు నీతోనే ఉంది. అక్రమంగా ఆర్జించినటువంటి ఆ యొక్క బంగారము దుస్తులు అవన్నీ కూడా అని నేను చూశాను. ఇక్కడికి వచ్చి చేతులు కట్టుకొని ఎక్కడికి వెళ్ళావంటే ఇక్కడే ఉన్నాగా అన్నాడు. ఎక్కడికి వెళ్ళావంటే ఇక్కడే ఉన్నాను అన్నాడు. ఎవరితో చెబుతున్నాడు? ఎలీషాతో కాదు. ఇంకో మాట చెప్పండి, ఎవరితో అన్నాడు? ఏమో అది 2 ఆత్మలు కలిగినటువంటి వాడితో భ్రష్టుడైన రెండింటి కోసం వెళ్ళి తెచ్చుకొని దుస్తులను వెండి తెచ్చుకొని ఆయన దగ్గరికి వచ్చి అబద్ధం ఆడితే ఆయన తెలియకుండా ఉంటుందా? నేను ఇక్కడే ఉన్నానుగా, నేను ఎక్కడికి వెళ్ళలేదుగా, ఇక్కడే ఉన్నాను అన్నాడు. నా మనస్సు నీతో కూడా రాలేదా?
ఆ, ద్రవ్యమును, వస్త్రములను, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టు. ఇది సమయమా? సమయం ఎలా ఉంది? వీటన్నిటి మీద మనస్సు పెట్టే సమయమా ఇది? రెండింటి మధ్య కొట్టుకులాడుతూ ఉన్నాడు. అటు గురువు గారు కావాలి, అటు ధనధాన్యాలు కావాలి. ఆఖరికి సంపాదించుకున్నది ఏంటంటే కుష్ఠరోగం. ఆఖరికి సంపాదించింది ఏంటి? కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నటువంటి వాడుగా మనం అక్కడ ఆయన్ని చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా రెండు మనస్సులు కలిగి ఉండకుండా మనం కూడా మన జీవితంలో, మన ప్రయాసంలో ఏదైనా ఉంటే రెండు అటు ఇటు కాకుండా ఒక్కదాని మీద స్థిరమైన పునాది మీద కట్టబడటానికి మనం ఎంతగానో ప్రయాసపడవలసినటువంటి వారముగా ఉంటున్నాం. లూకాసు వార్త 22, లూకాసు వార్త 22 లూకాసు వార్త 22:31. సీమోను, 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 ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను గాని నమ్మిక తప్పిపోకుండానట్లు వేడుకుంటుని. నీ మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. ఏమంటున్నాడు? నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలి, స్థిరముగా ఉండాలి నీ నమ్మకత్వం. ఎప్పుడు తప్పిపోద్ది? శ్రమలు వచ్చినప్పుడు, ఆరోగ్యం పోయినప్పుడు నమ్మకం తప్పిపోద్ది, విశ్వాసం తగ్గిపోద్ది, అవిశ్వాసం వచ్చేస్తుంది, విశ్వాస భ్రష్టత వస్తుంది, అల్ప విశ్వాసం వస్తుంది. కాబట్టి నమ్మకము తప్పిపోకుండా ఉండాలి. జల్లెడలో ఉన్నా, జల్లించబడుతున్నా, కొలిమిలో ఉన్నా, కాల్చబడుతూ ఉన్నా, ఈ పరిస్థితి ఏదైనా నీ పరిస్థితి, నీ నమ్మకత్వం, నీ నమ్మిక తప్పిపోకుండా ఉండి మళ్ళీ నువ్వేం చేయాలి? నీ సహోదరుల్ని స్థిరపరచాలా, నీ సహోదరుల్ని కూడా స్థిరపరచాలా. కాబట్టి నీ వీటిలో ఎన్నటికీ తప్పిపోకుండా ఉండాలి అని చెప్పినటువంటి వాడుగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి రెండు మనస్సులు లేకుండా, రెండు తత్వాలు లేకుండా, రెండు మార్గాలు లేకుండా, ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి పోకుండా నువ్వు స్థిరంగా ఇక్కడ ఉండమ్మా నీవు అని ఎవరు చెప్తున్నారు? బోయేజు చెప్తున్నాడు. బోయేజు రూతుతో మాట్లాడుతున్నాడు, కుమారి అని మాట్లాడుతూ ఉన్నాడు. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మనస్సాక్షి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి. ఎలా అవుతుంది మనస్సాక్షి శుద్ధి? నిత్యుడగు ఆత్మ ద్వారా తన దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించడానికి మీ మనస్సు విడిచిపెట్టాల్సింది. నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, జీవము కలిగిన క్రియలను వెంబడించాలి. జీవము లేని క్రియలను విడిచిపెట్టి జీవము కలిగిన క్రియలను వెంబడించినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వించి స్థిరముగా ఉండేటువంటి వాళ్ళముగా, చంచలత్వము లేని వారము, అస్థిరత్వ లేనటువంటి వారముగా దేవుడు స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి మనం ఏం చేయాలా? శుద్ధి చేసి మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎందుకు? అప్పుడు చేస్తేనే నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి జీవము కలిగినటువంటి క్రియలు కలిగినటువంటి వారముగా ఉంటామని ఇక్కడ చెప్పబడేటువంటిదిగా
మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలలో మనకెంతో ఆదరణ కలిగించేటువంటివి ఇక్కడ కనపడతా ఉన్నాయి. చూడండి, ప్రకటన 22:11. ప్రకటన 22:11. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నీ ఇష్టం వచ్చినట్టు ఉండు. పరిశుద్ధుడు పరిశుద్ధుడిగానే ఉండని, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండి, అన్యాయస్తుడు అన్యాయస్తుడిగానే ఉండని, న్యాయస్తుడు న్యాయస్తుడిగానే ఉండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. బట్ ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. నీ క్రియలను బట్టి, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నీ మనుగడను బట్టి, నిన్ను దేవుని ప్రేమించేదాన్ని బట్టి, నీ యొక్క మనస్సంతా దేని మీద ఉందో దాన్ని బట్టి నీ ఇష్టం వచ్చినట్లుండు. 2 రకాలు ఉన్నాయి ఇక్కడ, పవిత్రుడు అపవిత్రుడు, న్యాయం కలిగిన వాడు అన్యాయం కలిగిన వాడు. ఇంక ముందు నీతిమంతుడు అనీతిమంతుడు, 2 నీ ఇష్టం ఎలా అన్నా ఉండు. కానీ నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి ఇచ్చుటకు నా యొద్ద సిద్ధపరిచిన జీతం ఉంది. వాని క్రియలను బట్టి సిద్ధపరిచిన జీతం ఉంది. జీతం అంటే బ్యాడ్ ఆర్ గుడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మంచి కావచ్చు చెడు కావచ్చు, జీతము, అది జీతం ఇస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నామో మనం ఒకసారి చూసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. ఆవిడ 2 పొలాలు అక్కడ చూపించబడతా ఉంది. ఒకటి బోయజు పొలము, రెండవది అన్యుల పొలం. ఈ పొలం విడిచిపెట్టి ఆ పొలానికి వెళ్ళొద్దు. స్థిరముగా ఉండు, చంచల మనస్సొద్దు, అటు ఇటు కొట్టుకొని పోయేటువంటి పరిస్థితి వద్దు. కాబట్టి అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, నీకేమైనా తక్కువైతే నన్ను అడుగు అని చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫ్ఎస్సి వాళ్ళకి రాసిన పత్రిక, ఎఫ్ఎస్సి 6 ఎఫ్ఎస్సి 6 13. అందుచేత ఆపత్తినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే. 13 6 18 చదువు, 6:18 చదువు. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెళుకువగా ఉండుడి. 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించేటువంటి మెళకువగా ఉండుడి అని ఇక్కడ అంటాడు. నిద్రించేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు అంటున్నాడు. మెళకువగా ఉండాలి, నిద్ర మానాలి. నిద్ర ఉండకూడదు, మత్తు ఉండకూడదు. నిద్రించితే ఏమైంది అక్కడ ఒక దగ్గర?
మేడ మించి పడిపోయాడు, నిద్రపడినావు. మేడ మించి పడి కిటికీలో కూర్చొని వింటున్నాడంట. ఎక్కడ? పైన అంతస్తులో కిటికీలో అటొక్కాలు ఇటొక్కాలు వేసి వింటున్నాడు. నిద్రపోయాడు. ఇటు పడితే బాగానే ఉండేది, అటు పడ్డాడు. 2 ప్రమాదాలు. ఇటు సేఫ్ సైడ్, అది డేంజర్ సైడ్. అలాగా పడిపోయాడు. అయితే ఇక్కడ నిద్రించేవాడు ఏం చేయాలా? మెళకువగా ఉండాలి. ప్రభు వచ్చినప్పుడు మెళకువగలిగినటువంటి వారు. తప్పిపోయిన బుద్ధి కలిగిన, బుద్ధి లేని కన్నికలు సగం మంది మెళకువ కొంతమందికి సిద్ధపాటు లేదు. సిద్ధపడిన కన్నికలు, సిద్ధపడని కన్నికలు. అలాగా మనం 2 రకాలుగా ఉండేటువంటి వారంగా ఉండకుండా స్థిరమైన పునాది మీద కట్టబడిన వారు, మేల్కో, ప్రభువు నీ మీద ప్రకాశించుచున్నాడు, నిద్రించిన నీవు మేల్కొని మృతుల్లో ఉండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని చెప్పుచున్నాడు. దేవుని యొక్క ప్రకాశత మన మీద పడినప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పటికీ లేచి మనము ఆయన్ని వెంబడించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆ విధముగా ఇంకో మాట అక్కడికి వెళ్ళిపోదాం రండి. రూతు దగ్గరికి వెళదాం రండి. కుమారి, నా మాట వినము, పేరుక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉన్నాము. నిలకడగా ఉండడం అనేది ఏంటో ఇవాళ చూసాము. దాన్ని మననం చేసుకుంటూ మన నిలకడ స్థిరత్వం కలిగిన వారమై, చంచలత్వం లేని వారమై, మరి ప్రభు తెచ్చేటప్పుడు అన్యాయస్తులు, న్యాయస్తులు, అపవిత్రులు, పవిత్రులు, ఎవరి జీతం వాళ్ళకి ప్రభు వచ్చి రాకడతో వచ్చేటప్పుడు మనం ఏ విధముగా ఉన్నామో, ఆ కోవలో ఉన్నామా, ఈ కోవలో ఉన్నామా, నిత్యజీవం కావాలనుకున్నామా, లేకపోతే ధనం కావాలనుకున్నామా, ఏం చేశామనేటువంటిది ఒకసారి చూసుకుని మనము చక్కగా దేవునిలో కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడి వాక్యమును దీవించునుగాక.